ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఒప్పందాలు, ఇంధన పొదుపు చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదా లభిస్తోంది. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం, ఎల్ఈడి బల్బుల వినియోగం, కేంద్ర సంస్థలతో ఒప్పందాలు దీనికి కారణం. ఇందులో సెకీతో ఒప్పందం కీలకం కానుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 89,675 కోట్ల ఆదా అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో కొనసాగుతున్న ఒప్పందాల కంటే తక్కువ ధరకే సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా డిస్కంలపై భారం తగ్గింది. ఇక సెకీ ఒప్పందంతో రైతులకు పగటిపూట నాణ్యమైన 9 గంటల విద్యుత్ను ఉచితంగా అందించడానికి మార్గం సుగమం అయ్యింది. ఇంధన పొదుపు చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కారణంగా మారాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మిస్తున్న ఇళ్లకు ఎల్ఈడి బల్బులు, ట్యూబ్లైట్లు, బ్లేడెడ్ ఫ్యాన్లు అందించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని ఆదా చేస్తున్నారు. వ్యర్థాల నుంచి శక్తిని, వేస్ట్ టు ఎనర్జీ ఉత్పత్తి చేసే 6 ప్లాంట్ల ద్వారా 84 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలు రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణహితమైన విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ ఎనర్జీకి దోహదపడుతున్నాయి. విద్యుత్ కొనుగోలు ఛార్జీలను యూనిట్కు రూ. 4.60 తగ్గించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విద్యుత్లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కు పెద్దపీట వేయాలని, దీనికోసం ట్రాన్స్కో, జెన్కో వంటి సంస్థలు తమకున్న సిఎస్ఆర్ నిధులు కేటాయించాలని సూచించారు.